from IIT Hyderabad, and Naveen from Civil Department, Research Scholar, respected Vice Principal, HODs of various departments, my dear students, very good afternoon to you all. At the outset, I extend a very warm and hearty welcome to all of you for this session on importance of GATE exam. I also take this opportunity to express our deep sense of gratitude to our chief guests for taking their time off from their busy schedule and coming all the way from IIT Hyderabad to address you all here in this seminar hall. Write the GATE exam as it is valid for 3 years. I sincerely urge all of you to set this goal, prepare with dedication and attempt the GATE exam. Your efforts today will open doors for brighter tomorrow. Thank you all. Thank you for giving this opportunity. Right, okay. Dani chestunara? Okay, suppose నాకు 129 వచ్చింది అనుకుందాం. రాలేదని చెప్పకండి. నాకు వచ్చింది అనుకుందాం. సపోజ్ అప్పుడు నేను ఏం చేస్తానంటే 1 + 2 + 9 అంటే అందులో ఉన్న డిజిట్స్ యాడ్ చేస్తాను. అట్లా మీకు వచ్చిన డిజిట్స్ మీరు యాడ్ చేసుకోండి. ఓకేనా? సో నాకు ఇప్పుడు మళ్ళీ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి అవి అగైన్ యాడ్ చేద్దాం. అంటే 1 + 2. ఇప్పుడు సింగిల్ డిజిట్ వస్తుంది. అట్లా మీరు కూడా మీకు వచ్చిన ఆన్సర్ని సింగిల్ డిజిట్ వచ్చేదాకా యాడ్ చేసుకుంటే వెళ్ళండి. సో ఇప్పుడు అందరి దగ్గర సింగిల్ డిజిట్ ఉందా? లాస్ట్ పర్సన్ దగ్గర కూడా ఉందా? చెప్పాలి, చెప్తే నాకు తెలుస్తుంది. సింగిల్ డిజిట్ ఇస్ దే? ఓకే ఫైన్, రెస్పాండ్ అవ్వండి. దెన్ ఓన్లీ వీ కెన్ ప్రొసీడ్, అదర్వైజ్ అక్కడ ఆగిపోతుంది, స్టాగ్నెంట్ అవుతుంది. ఓకే ఫైన్. సో ఈ వచ్చిన సింగిల్ డిజిట్ లో నుంచి యూ సబ్ట్రాక్ట్ ఎంత తీసేయండి. సో సబ్ట్రాక్ట్ 5 అంజీ, తమిళ్లో అంజీ. సో నౌ అగైన్ యూ హ్యావ్ ఎ సింగిల్ డిజిట్ నెంబర్, ఎస్ ఆర్ నో? ఓకే గుడ్. సో ఇప్పుడు మీకు సపోజ్ 1 వస్తే టేక్ ఏ, 2 వస్తే బి, 3 వస్తే సి. ఇట్లా మీకు ఏదైతే నెంబర్ వచ్చిందో దాని తగ్గట్టుగా ఒక ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ మనసులో అనుకోండి. మ్యాపింగ్ అన్నమాట. ఇట్స్ లైక్ నెంబర్స్ టు ఆల్ఫాబెట్స్. ఇట్స్ ఏ ఫంక్షన్ బేసికలీ. సెట్ ఏ నుంచి సెట్ బికి. సెట్ ఏలో నెంబర్ కాదు, పక్షి కాదు, ఇన్సెక్ట్ బర్డ్స్ కాదు, యానిమల్ అంటే యానిమలే. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఏప్, బి బఫెలో, సి క్యాట్, డి డాగ్, ఈ ఎలిఫెంట్, ఇలా అన్నమాట. స్పెల్లింగ్ రాసినాక లాస్ట్ లెటర్, స్పెల్లింగ్ రాసాను ఇంగ్లీష్లో, లాస్ట్ లెటర్ తోటి ఒక పండు పేరు తలుచుకోండి. కాయ కాయదని అడగండి. పండు పేరు తలుచుకోండి అంటే కాయ కాదని అడగండి. పండు కాకపోతే అది కాయగా ఉండేది, అదే విషయం. సరే రైట్. ఇద్దరు ఓకే. అందరి దగ్గర పండు కూడా మనసులో ఉన్నట్ట. అందరి దగ్గర ఏమయ్యా లాస్ట్లో మీరు కూడా జనాభా లెక్కలో ఉన్నారు కదా, ప్లీజ్ కొంత మీద కూడా పండు మరి చూపించండి. ఎక్సైజ్ చేయి. పండు కొనట్లేనా? చేసి చూపించండి. Do you also agree that you are seeing me for the first time? Okay, so ఇలాంటి పరిస్థితుల్లో అంటే మీరు నన్ను మొదటిసారి చూస్తున్నారు, నేను మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నాను మీరు అనుకుంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు కంగారు ఆరెంజ్ అనుకున్నారనే మీ మన్ కీ బాత్ నేను ఎలా చెప్పాను? మీ మనసులో మాటే కదా కంగారు ఆరెంజ్ అని. అది నేను ఎలా పసిగట్టాను అనేది ప్రశ్న. మనకేం ముందు పరిచయం లేదు. మీ ఏం వచ్చిందంటే ఫస్ట్ ఇప్పుడు మీ అందరికి కంగారు ఆరెంజ్ వచ్చింది. దానికన్నా ముందు ఏమొచ్చింది అడగండి. ఏమొచ్చింది? కంట్రీ ఏమొచ్చింది? డెన్మార్క్ వచ్చింది. డెన్మార్క్ కన్నా ముందు ఏమొచ్చింది? అసలు డెన్మార్క్ ఎందుకు వచ్చింది? ఇంకేం పని లేదా? ఇంటి దేశాల కన్నా డెన్మార్క్ ఏం చేస్తున్నారు? పక్కన పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ కదా, ఇటీవలే కలర్లోనే నేపాల్ ఉన్నదా, ఆమన్న కలర్లంగా ఉన్న బంగ్లాదేశ్ ఉన్నదా? వీళ్ళందరినీ మర్చిపోయి డెన్మార్క్ ఎక్కడ ఉన్నదాన్ని పట్టుకొచ్చారండి. ఏంటి కారణం ఏది చెప్తారు ఇప్పుడు? చెప్పు. మైక్ ఏదో ఇస్తున్నారు చూడండి. సరే మైక్ ఇస్తున్నారు ఇస్తున్నాను. మైక్ తీసుకుంటాను. Multiplying with any number 9, we get adding them we get 9. After remaining we get only 4. By so gift given. Right, okay, so you deserve a gift, okay, fine. So, okay, so
శివముని సాగర్ పాట విన్నట్టున్నారు బహుశా. వెళ్ళలేదు, ఎప్పుడు వెళ్ళలేదా? సరే, కొన్ని శ్రీశ్రీ పేరు అయితే విన్నారా ఎప్పుడో ఒకసారి? రైట్, ఓకే. సో ఇప్పుడు నేను చెప్తున్న కథ, ఇప్పుడు చెప్తున్న విషయం, సన్నివేశము దాదాపుగా 45 సంవత్సరాల క్రితం జరిగింది ఆయన జీవితంలో. ఆయన ఒకసారి రోడ్డు మీద వెళ్తున్నారు, ఎక్కడ? చెన్నైలో. అంటే అప్పట్లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళు ఎక్కువగా చెన్నైలో ఉండేవాళ్ళు. సో చెన్నైలో పాండీ బజార్ ఒక ఏరియా ఉంది, ఆ పాండీ బజార్లో వెళ్తున్నారు. ఎలా వెళ్తున్నారు? ఇలా వెళ్తున్నారు. ఇలాంటి ఎలా చెప్పులు లేకుండా, నేను చెప్పలేదని చెప్తున్నా కదా, వేదిక కాబట్టి, కళా వేదిక కదా, చెప్పులతో వస్తే బాగోదు అంతే. సరే, ఆయన అలా, కానీ నేను వేదిక మీద వెళ్తున్నా కాలేజీలో, కానీ ఆయన మేము మీద నడుస్తున్నాడు చెప్పులు లేకుండా. తేడా ఉంది కదా, ఈ కాలేజీలో చెప్పులు లేకుండా నడవడం వేరు, రోడ్డు మీద నడవడం వేరు. అలా నడుస్తూ ఉంటే ఆయనకి ఎదురుపడ్డాడు ఎవరు? పరిచయం ఉన్న ఒక వ్యక్తి. అంటే ఒకనే కాదు, చాలా మంది ఎదురుపడుతుంటారు, కానీ అందులో పరిచయం ఉన్న వ్యక్తి ఎదురుపడి ఇలా అన్నాడు, ఏంటండి శ్రీశ్రీ గారు అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఏంటండి శ్రీశ్రీ గారు అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఏంటంటే చెప్పు లేకుండా రోడ్డు మీద పోతున్నాను అంటే అర్థం కదా. మళ్ళీ చెప్పు లేకుండా పోతున్నాను, నోరు తెరిచి అనాల్సిన అవసరం లేదు కదా. సరే, అప్పుడు ఈయనేమన్నాడు? వెంటనే ఈయనేమన్నాడు? ఏమని అంటాడు? చెప్పుకోలేనయ్యా అన్నాడు. చెప్పుకోలేనయ్యా అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఏంటి అర్థం ఏంటి? చెప్పు కొనలేను అంటే డబ్బులు లేవు, అదొక బాధ. ఇంకోటి ఏంటి అర్థం? అంటే నా బాధ నేను చెప్పుకోలేను, ఎందుకు రోడ్డు మీద నడవాల్సి వచ్చింది, ఆ పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది, నేను చెప్పుకునే స్థితిలో లేను అని. ఇది తెలుగు. అర్థమైందా? సరే, ఇక విషయానికి వద్దాం. సో as sir has already said to you, so GATE opens immense opportunities for your future, right? So some of the opportunities are, as you know, it opens doors for doing PG programs and like MTech. ఇంకా PG programs అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీ లెసన్స్ కూడా మీరు ఇలా చేసుకోవచ్చు. మీకు చాలా వరకు థియరీ క్వశ్చన్స్ అడుగుతారు అనుకుంటాను యూనివర్సిటీలో. మరి అలాంటప్పుడు నువ్వు నీ క్వశ్చన్స్ని, లెసన్స్ని చిన్న చిన్న 5 minutes ఆడియోస్ లాగా రికార్డింగ్ చేసుకుంటే నువ్వు ఒక సబ్జెక్ట్ చేసుకున్నావు. ఒక స్టూడెంట్ ఒక సబ్జెక్ట్ చేశారు అనుకుందాం, ఒక చాప్టర్, ఇంకో స్టూడెంట్ ఇంకో చాప్టర్ చేసుకొస్తారు. ఇవన్నీ చేసుకొచ్చిన టీచర్కి ఇస్తే టీచర్ అందరికి పంచుతారు కదా, మీకే యూజ్ అవుతుంది కదా. మీరు బహుశా బస్సులో, మీరు చాలా బస్సులు కనబడ్డాయి అంటే మీరు బస్సులో వస్తూ పోతున్నారు, నాకు అర్థమైంది. మరి అట్లా 4 సంవత్సరాలు వస్తూ పోతున్నారు, ఒక అరగంట ప్రయాణం చేస్తారని అనుకుంటున్నాను ఆ బస్సులు చూస్తే. మరి దగ్గర ఉంటే బస్సులు అవసరం లేదు కదా, కాలేజీ బస్సులు. సో అరగంట రోజు ప్రయాణం చేస్తున్నారు. అలా 4 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నారు అంటే ఆ 4 సంవత్సరాలు అన్ని గంటలు మీరు ఏం వింటున్నారు అనేది ముఖ్యం. మీరు ఎవరెవరో వింటుంటే వాళ్ళు హీరో అవుతుంటారు, మీరు జీరో అవుతూ ఉంటారు. సో మన సమయాన్ని వాళ్ళకి ఎవరితో ఫ్రీగా తారాదత్తం చేయడం ఎలా, అర్థమవుతుందా? సో నువ్వు ఏ స్థాయికి వెళ్తావు అన్నది నీ చేతుల్లోనే ఉంటుంది, నువ్వు సమయం ఎలా వాడుకుంటున్నావు అన్నది. సో నువ్వు ఈ నీ లెసన్స్ అట్లీస్ట్ థియరీ క్వశ్చన్స్ని ఆడియో రికార్డింగ్ చేసుకుంటే నీకు మాత్రమే కాకుండా 10 మందికి పంచుతో వాళ్ళకి యూజ్ అవుతుంది. అది మీ కాలేజీకే కాదు, మీరు మీ కాలేజ్ తరఫున ఒక మంచి సేవా కార్యక్రమం లాగా ఓపెన్ సోర్స్లో పెట్టారనుకో, అన్ని కాలేజీల వాళ్ళు ఉపయోగించుకోగలుగుతారు. నెక్స్ట్ ఇయర్ జూనియర్స్ కూడా ఉపయోగించుకోగలుగుతారు కదా. మళ్ళీ న్యాక్ వాళ్ళు వచ్చినప్పుడు మాకు న్యాక్ రేటింగ్ ఇవ్వడానికి అడిగే అవసరం ఉండదు. వాడు చూసి మీరు చేస్తున్న మంచి పనికి మీకే మంచి రేటింగ్ ఇచ్చిపోతాడు, ఇలా 10 మందికి ఉపయోగపడుతున్నారని చెప్పి. సో దీనికి మీరేం చేయాలి అంటే ఆడియో రికార్డింగ్ చేసినాక మళ్ళీ చాలా మందికి ఉన్న దురలవాటు ఏంటంటే ఊరికే జీమెయిల్లో పంపించుకుంటూ ఉంటారు, లేకపోతే వాట్సాప్లో పంపించుకుంటారు. అప్పుడేమవుతుంది, మీ వరకే కన్ఫైన్ అవుతుంది, మీరు పోతే అది కూడా పోతుంది. వాట్ ఇస్ ద యూజ్ సొసైటీకి? అలా కాకుండా archive.org అని ఒక వెబ్సైట్ ఉంది. మీరు చేసే ఈ ఆడియో రికార్డింగ్స్ లెసన్స్ని ఆర్కైవ్ అనే వెబ్సైట్లో పెట్టుకోండి, archive.org. కాలేజీ తరఫున ఒక ఆర్కైవ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, అది ఫ్రీ. లేదా బ్రాంచ్ వైజ్గా ఓపెన్ చేసుకొని అందులో మీరు ఆ టీచర్కి అందులో అప్లోడ్ చేస్తుండండి. ఎవరు రికార్డ్ చేస్తున్నారో ఆర్కైవ్లో అప్లోడ్ చేయండి. ఇప్పుడు మనం ఎవరికన్నా మేము ఇది అప్లోడ్ చేసామని పంపించాలనుకుంటే మీరు మళ్ళీ ఫైల్స్ పంపనవసరం లేదు. ఫైల్స్ పంపిస్తుంటే మెమరీ వేస్ట్. దాని బదులు సింపుల్గా లింక్ పంపవచ్చు. మనం అంటూ ఉంటాం కదా, ఇగో మా యూట్యూబ్ ఛానల్ చూడని ఎట్లా అంటామో, ఒక లింక్ మాత్రం పంపిస్తాము యూట్యూబ్ ఛానల్ది. అట్లా ఈ ఆర్కైవ్ అకౌంట్కి ఒక లింక్ వస్తుంది, ఆ లింక్ మాత్రం పంపిస్తే సరిపోతుంది. ఆ లింక్ పక్కన బ్రాకెట్లో రాయాలి అందులో ఏం కంటెంట్ ఉంది అని. లేకపోతే పోలీసులు చెప్తారు కదా, తెలియని లింక్ నొక్కొద్దు అంటారు. కాబట్టి మీరు అలా ఇబ్బంది లేకుండా పక్కన అది ఏదో రాయాలి, ఇందులో ఈసీ సంబంధించిన ఫలానా కంట్రోల్ సిస్టమ్ సబ్జెక్టు ఆడియో ఉంది అన్నట్టుగా. ఇట్లా చేసుకోవచ్చు, ఉపయోగపడవచ్చు, మీకు కూడా తృప్తిగా ఉంటుంది, మీకు యూజ్ అవుతుంది. సరే, గెట్ బ్యాక్. సో ఇప్పుడు ఈ గేట్ ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు ఈసారి?
ఐఐటి గవర్నింగ్ చేస్తుంది. సో ఎవ్రీ ఇయర్ బాధ్యతలు పంచుకుంటారు, ఎప్పుడు ఒకరే కాదు. ఎప్పుడైనా మామూలుగా మీ క్లాస్ లేదంటే డస్టర్ తీసుకురా అన్నాం అనుకో సిఆర్ అంటారు, అంటే వాడు కూడా పని చేయాలి, వేరే రోజు చేయకూడదు. ఇక ఇన్ని రోజులు వాడి చేశాడు కదా, ఈ ఒక్కరోజు నువ్వు చేస్తే కదా సరే, వాడు సిఆర్ కాబట్టి వాడు చేస్తాడు. కానీ ప్రతిసారి వాడైనా చేయాల్సింది, ఒక్కసారి వాడి బాధ్యతలు తీసుకునేవాడు తప్ప వాడైనా పోట్లాటకు వస్తాడు, ఏంట్రా నా డ్యూటీ నువ్వు లాక్కున్నావు అని. హెల్ప్ చేయొచ్చు కదా. సో ఆ మెంటాలిటీ వద్దు. సో ఆ విధంగా అందుకని ఐఐటీస్ కూడా కొట్లాడుకోకుండా ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఐఐటి ఆర్గనైజ్ చేస్తా ఉంది. ఈసారి గవర్నమెంట్ అవకాశం వచ్చింది, సరేనా? రైట్. సో మనలో చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు గేట్ అంటే మనం బీటెక్ పిల్లలు రాస్తారు అని, కానీ అలా కాదు, అది ఏమీ పరిమితమైంది కాదు. ఈ మధ్య దాన్ని కొంచెం విస్తృతం చేశారు. గేట్ ఎగ్జామ్ ని ఈవెన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, అంటే బిఎస్సి బ్యాక్గ్రౌండ్ వాళ్ళు పడ్డ కోసం. కాబట్టి ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే, మీకు ఎలా ఇంజనీరింగ్ కాబట్టి మీరు ఎలా గేట్ రాస్తారు, కానీ మీ బంధువుల పిల్లలు ఎవరు ఉంటారు, మీ ఇంటి పక్కన ఇరుగు పొరుగంటూ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ మీలాగా బీటెక్లు కాదు కదా, వాళ్ళలో వేరే వాళ్ళు బీఎస్సీ ఉంటారు, బీకామ్ ఉంటారు, ఇంకా ఎంబీఏ ఎంసీ రకాలు ఉంటారు కదా. మరి వాళ్ళకు నువ్వు ఇలాంటివి చెప్తే కదా నువ్వు వాళ్ళకి మంచి ఇరుగు పొరుగు అవుతావు. నువ్వు బాధపడినట్టు ఒక మాట చెప్తాను. ఇక్కడ ఒక స్టూడెంట్లు లేద్దాం, ఇక్కడ ఎవరై అబ్బాయిలో ఒక అబ్బాయి మన సిఆర్ గారిని లేద్దాం ఈసారి. ఎవరై మన సిఆర్ ఇక్కడ ఎవరున్నారా? క్లాస్ రిప్రజెంటేటివ్ ఎవరన్నా ఉన్నారా? ఎవరైనా నిలబడండి త్వరగా త్వరగా త్వరగా. రైట్. ఎవరు సిఆర్ ఇక్కడ? ఇటు సైడ్ సిఆర్ లేరా? సరే, ఈ మొదటి వరుసలో చిన్న లైన్ లేవండి పర్లేదు స్టూడెంట్స్ లో. భవానీ మాల వేసుకున్నాను వెనకాల ఏం లేవండి. రైట్, ఓకే, ఊరికేద్దాం సరదాగా. ఓకేనా? డోంట్ టేక్ సో సీరియస్, బట్ థింక్ అబౌట్ ఇట్. నేను చెప్పే అంశాన్ని మీరు ఒక పాజిటివ్ గా తీసుకుంటే బెటర్. ఓకేనా? ఆ భావం ఏంటి, భావాన్ని మీరు పట్టుకోండి, అదేనా మాటలు కాదు. సరే, మాట వేరు భావం వేరు, సరేనా? ఏమంటానంటే, మీరు ఒక దగ్గర నుంచి ఉంటున్నారు. ఓకే, ఇప్పుడు ఇల్లు ఒక ఇంట్లో 3 years నుంచి ఉంటున్నారు. ఆ ఇంటికి పక్కన ఇంకో ఇల్లు ఉందా? ఉందా? ఓ చాలా సూపర్, నాకు అక్కడ కరెక్టే సరిపోద్ది. ఆ పక్కింటి వాళ్ళు ఈయన గురించి ఏమనుకుంటున్నారు తెలుసా? తెలీదా మీకు? తెలీదా? అది ఏమనుకుంటున్నాను నేను చెప్పనా? మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు ఇలా అనుకుంటున్నారు. కాకపోవచ్చు కదా, నువ్వు బుద్ధిమంతుడి. బట్ మోస్ట్లీ ఏమనుకుంటున్నారంటే, అంటే మన గురించి మన ఇంటి పక్కలు ఏమనుకుంటున్నారంటే, వీడు మన ఇంటి పక్కన 3 ఏళ్ళ నుంచి ఉంటున్నాడు, వీడి వల్ల నాకు 5 పైసలు లాభం రాలేదు అనుకుంటున్నారు. మరి మన బతుకులు అలా ఉన్నాయి. అంటే బాధపడకండి ఈ విషయంలో. ఇప్పుడు దాకా తెలుసో తెలియకో మనం వాళ్ళకి ఏం సాయం చేయకపోయిండొచ్చు. పిన్ని గారు కాస్త పెద్ద అయిపోయింది ఇవ్వండి ఇచ్చున్నారేమో బహుశా. కానీ అక్కడ బాగుపోకూడదు. మీకు నాలెడ్జ్ కూడా ఉంది కదా, మీరు ఏదో వస్తువు సహాయం చేసి ఉండొచ్చు, సరేనా? చింతపండు అయిపోయిందని ఇచ్చిండొచ్చు, కానీ అంత మాత్రం మీకు అప్పుడు కూర్చొని చెప్తాను ఏం చేయొచ్చు చెప్తాను. మీకు సెకండ్ ఇయర్ కూడా ఉన్నారు ఇక్కడ లేదు కదా? ఓకే. సో థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్కి వచ్చారంటే మీరు అందరికీ ఎన్పిటిఎల్ తెలుసు కదా? రైట్. సో ఎన్పిటిఎల్ వల్ల మీకు లాభం ఉంది అని మీరు స్వయంగా అనుభవించారు కదా? అనుభవించారు. సో మరి మీరు స్వయంగా అనుభవించిన ఏదో ఒక బ్రహ్మానందం లాంటిది ఉన్నప్పుడు దాన్ని పక్క వాళ్ళతో మీరు ఎందుకు పంచుకోలేదు? అంటే మీ పక్కింటి వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? దాన్ని పక్కనే ఉన్నాడు కదా, 3 ఏళ్ళ నుంచి ఉన్నాడు కదా, అండ్ వాడి గురించి ఇలా అనుకుంటున్నాడు కదా, వీడి వల్ల నాకు 5 పైసలు లాభం లేదు ఎందుకు చెప్పట్లేదు మనము? మళ్ళీ దేశం బాగుపడాలంటే అది ఒక కేంద్ర ప్రభుత్వం బాధ్యతనా లేదా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతనా? మనకేం బాధ్యత లేదా? మనం ఏం చేయలేమా? పుట్టి ఒక ప్రధానమంత్రి అంటేనే లాక్కెళ్ళాలి దేశం అనేది పట్టుకొని ఇలా ఇలా రావయ్యా బండి, భారతదేశం బండి రా. ఇది ద ఓన్లీ డ్యూటీ ఫర్ హిమ్. మనకేం డ్యూటీ లేదా? సో ఇప్పుడు ఒక సింపుల్ సొల్యూషన్ చెప్పనా? చాలా సింపుల్ సొల్యూషన్. మనలో చాలామంది ఎందుకు చెప్పము అంటే, మనం అలా చెప్పడానికి ట్రై చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, బహుశా నువ్వేంటి నాకు చెప్పొచ్చావు నాకు తెలీదా అని అంటారేమో నువ్వు అనుకుంటూ చెప్పట్లేదు. మోస్ట్లీ ఇస్ దిస్ ద రైట్ ఆన్సర్? మనం అట్లా చెప్తుంటే వాళ్ళు ఏమంటారు కదా, ఇదే ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని వాళ్ళ ఇంటికి భారీ ఖర్చు ఏం అవసరం లేదు. సింపుల్ మామూలు అట్ట మీదే రాపించి, కాకపోతే వానలు కూడా పడుతున్నాయి కాబట్టి కొంచెం వాన పడ్డ తడవకుండా లేదా అది చెదిరిపోకుండా ఉండేలా రాయాలంటే చూడండి. పర్మనెంట్ మార్కర్తో రాస్తారా, అట్ట మీద రాసింది నన్ను ఒక పాలిథిన్ కవర్లో పెట్టి పెడతారా, అట్లా కొంచెం చేపించేసి ప్రతి ఇంటికి పెట్టించేసి, మా కాలేజ్ తరఫున ఎన్పిటిఎల్కి ఇలా ప్రచారం చేస్తున్నాం అనుకోండి, అసలు ఎన్పిటిఎల్ ఇలా తల్లిపోరా అరే, అసలు దేశం మొత్తంలో ఇలాంటి పని ఎన్పిటిఎల్కి మీరు ప్రచారం చేస్తున్నారు, ఈ కాలేజీ ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా. అది ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి ఒకసారి, ఒక ఊహ చేయండి. అండ్ యూఆర్ డూయింగ్ ఇట్ ఫర్ గ్రేట్, యూఆర్ నాట్ డూయింగ్ ఫర్ ఎనీ ప్రైవేట్ కంపెనీ, రైట్? నేనేం ఎన్పిటిఎల్ కాదు, బట్ ఐ గాట్ బెనిఫిట్ బై ఎన్పిటిఎల్, అట్లాగే మీరు కూడా. సో వై డోంట్ యూ డూ ఇట్? ఇంకా మంచి గొప్ప సేవ మీరు ఏం చేయొచ్చు అంటే, మీ బస్సు వెనకాల కూడా రాయొచ్చు కదా అన్నమాట.
వెనకాల కేవలం మీరేం రాస్తున్నారు, హారం కొట్టకండి లేదా హారం కొట్టండి ఏదో రాస్తున్నారు. అది తప్పేం కాదు, రాయాలి, యాజ్ పర్ రూల్ రాయాలి. దాంతోపాటు సమాజానికి ఉపయోగపడే కొన్ని మంచి వెబ్సైట్లు రాశారనుకో ఉపయోగపడతాయి కదా. అంటే సాధారణ ప్రజలు ఎంతోమంది మీ బస్ వెనకాల వస్తున్నారు కదా, అర్థమైందా? అయితే ఒకటి ఎన్పిటిఎల్ ఒకటి రాసి సరిపోదు. దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ కాల్డ్ arvindguptatoys.com. ఒకటి రాసుకోండి, నోట్ చేసుకోండి, యూజ్ అవుతుంది. అందుకే బుక్ పెన్ తెచ్చుకోమన్నాను. ఇక విషయానికి వద్దాం. నేను మంచిది చెప్తున్నా అంటే ఆయన అసలు విషయాలు చెప్పేశారు కాబట్టి మరి మీ ప్రిన్సిపల్ ఏం చేద్దాం మరి. నెక్స్ట్ టైం ఆయన ఎప్పుడు ముందెక్కించకండి స్టేజ్, ఎందుకంటే వచ్చిన చెప్పడానికి ఏం మిగలదు. ఓకే ఫైన్. సో వెళ్దాం. ఆల్రెడీ బీన్ సెడ్ వెదర్ యూ వాంట్ టు డూ హైయర్ స్టడీస్ ఏం చేయాలి, చేయకపోతే పర్లేదా? హైయర్ స్టడీస్ చేయడం కంపల్సరీ ఏంటి? ఒకప్పుడు చాలా మంది 10th క్లాస్ అవుతే అదే గొప్ప అనుకోని 10th క్లాస్ లో ఆపేసేవాళ్ళు. తర్వాత ఇంటర్మీడియట్ దాకా చదువు మొదలు పెట్టారు, తర్వాత డిగ్రీ దాకా చదువుతున్నారు. ఇప్పుడు చాలా మంది డిగ్రీతో ఆపేస్తున్నారు అనిపిస్తుందో వాళ్ళకి. మజా అంటే కూల్ షాప్లో ఉంటుంది, అది కాదు. రైట్. సో ఆ చదువుని ఆస్వాదించాలి. మనం ఏదో ఫార్ములా చదువుతున్నాం, ఈ ఫార్ములా అంతరార్థం ఏంటి, అసలు ఈ ఫార్ములా ఎలా కనుక్కున్నారు, ఆ లోతుల్లోకి వెళ్ళి ఆ బ్రహ్మానందాన్ని పొందాలనుకుంటే అప్పుడు వాళ్ళకి బాగా సూపర్. లేదులే అనుకుంటే బీటెక్ తోటి జాబ్ చేసేసుకోవచ్చు, తప్పేం లేదు. చాలా మంది అలాగే వెళ్తున్నారు కూడా. కానీ ఒక దశలో విసిగిపోయి మళ్ళీ అదే ఏమి సెలవు అంటే వాడు కంపెనీలో సెలవు ఇస్తలేడు, మన పండుగ రోజు వాడి పండుగ లేదంటాడు, మరి ఇంకేదో ఎప్పుడైనా మనకు అవసరం రోజు సెలవు ఇవ్వడం అన్నట్టుగా ఉంటుంది, లేక ఒత్తిడిగా ఉంటుంది. ఇట్లా చాలా మంది చూస్తూనే ఉన్నారు. చాలా మంది దీన్ని ఆస్వాదించాలంటే ఇంకేదైనా మనం చేయాలంటే హైయర్ స్టడీస్ ఉంటే మనకి మంచిగా ఒక ఫీలింగ్, వాళ్ళకి జాబ్ చేస్తూ కూడా కలుగుతుంది కొన్నిసార్లు. లేదా కొన్నిసార్లు ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితులు అమ్మ బాబు ఈ కంపెనీలో పనిచేయడం బాబు మన వల్ల అర్థమైనా, దీనికన్నా అక్కడ ప్రశాంతంగా గడపవచ్చు, ఇంత అవసరమా, ఈ జీతానికి ఇంత అవసరమా, అది కూడా మళ్ళీ అది ఎవరికి ఉపయోగపడుతుందో తెలియదు. నీకు రూపాయి ఇస్తే జీతం వాడు 100 రూపాయలు ఎక్కువ తీసుకుంటుంటాడు. సో అంటే నేను ఉపయోగించుకున్నట్టు ఉంటుంది చాలా కంపెనీస్లో జాబ్స్ అలాగే ఉంటుంది. ఓకే, then you will pay 1 lakh, then if you are paying 1 lakh, then you will take 10 lakhs from someone else. So it is like just simply using you ఒక మీడియం లాగా మీరు వాడేసుకుంటారు. సో అలాంటివి మీకు తెలిసినప్పుడు మీకు అనిపిస్తుంది, అబ్బా నేను ఎందుకు దోపిడీ గురి కావాలి, అంటే నా శ్రమని ఎవరో ఎందుకు దోచుకోవాలి అనే భావన ఇప్పుడు ఒక దశలో కలుగుతుంది ఈ బీటెక్తో జాయిన్ అవుతే. ప్లస్ ఇక రెస్పెక్ట్ లెవెల్ పరంగా చూస్తే కూడా కొన్నిసార్లు నాలెడ్జ్ని రెస్పెక్ట్ ఇస్తారు సాధారణంగా. కొన్నిసార్లు కొన్ని చోట్ల ఏంటంటే ఈ డిగ్రీ లేదు అనే దాంతో కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనం తిన్నుండిపోవాల్సి వస్తుంది. కొన్ని విషయాలు సరే మీరు ఇది అవసరం అప్పుడు ఎంటెక్ వస్తా అంటే అలా కూడా మంచి పద్ధతి, తప్పేం లేదు. ఓకే, కాకపోతే ఒక స్పష్టతతో వెళ్ళండి. కానీ ఏదైనా సరే గేట్ అయితే రాయండి, ఎందుకంటే 3 సంవత్సరాలు ఎప్పుడైనా వాడుకోవచ్చు కదా. సో ఇప్పుడు రాస్తే ఇప్పుడే వాడాలని ఏం లేదు. సార్ అన్నట్టుగా మీరు ఇప్పుడు గేట్ రాసి పెట్టుకున్నారు, ఒక స్కోర్ మంచిగా వచ్చింది, జాబ్కి వెళ్తే వెళ్ళట్లేదు, ఏదో ప్రైవేట్ జాబ్ అయినా సరే వెళ్తే వెళ్ళదు, ఓ 2 years జాబ్ చేసుకో, 3rd year ఇదే గేట్ స్కోర్ ఉంది కదా, అదే స్కోర్తో మళ్ళీ ఎంటెక్ జాయిన్ అవ్వచ్చు, లేదా పిహెచ్డీ కూడా జాయిన్ అవ్వచ్చు. బీటెక్ తోటి పిహెచ్డీ కూడా ఇస్తున్నారు, ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, లేదా డైరెక్ట్గా బీటెక్లో మంచి పర్సెంటేజ్ అలాగే గేట్లో కొంచెం మంచి స్కోర్ ఉంటే పిహెచ్డీ అడ్మిషన్ ఇస్తున్నారు. సో డెఫినెట్లీ ఐఎమ్ థింకింగ్ దట్ మీ కాలేజ్లో కొద్ది మందికి అవకాశం ఉంది. సో ఐ రియలీ వాంట్ యూ, సమ్ ఆఫ్ యూ, అంటే ఎవరైతే అట్లా ఉన్నారో ఆల్రెడీ బీటెక్లో కొంచెం మంచి పర్సెంటేజ్ మెయింటైన్ చేస్తున్నారో అండ్ హూ ఆర్ very confident of getting some good gate score, please try to apply directly itself so that you can save 2 years. ఆల్రెడీ ఎంటెక్ చేసి వెళ్తే 2 years స్పెండ్ చేసినట్టు అవుతుంది ఎక్స్ట్రాగా. రైట్, అక్కడ కూడా మనిషి ఉన్నాడు. రైట్, ఓకే. సో మిగిలిన వాళ్ళు కూడా ఆలోచించండి, అందుకోసం ఈ కార్యక్రమం పెట్టింది. ఓకేనా, మీకు ఎస్పెషల్ అమ్మాయిలకి అయితే 1000 రూపీస్. రైట్, సో ఆ విధంగా అంటే మీకు ఏదో బాగా డబ్బు ఖర్చు అవుతుంది. యూ కెన్ థింక్ లైఫ్లో మనం దేనికి ఖర్చు పెట్టాలి. ఓకేనా, ఎవరికైనా ఆర్థికంగా ఇబ్బంది ఉంటే మేబీ ఇలాంటి పరిస్థితుల్లో ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. నీకు తెలుసు నీ ఫ్రెండ్ గారు కొంచెం బాగా చదువుతారని తెలుసు అనుకుందాం, దెన్ ప్లీజ్ వాడి దగ్గర మనీ లేదేమో, కాస్త నువ్వు ఫ్రెండ్షిప్ ఉంది కదా, హెల్ప్ చేయి వాడికి. నువ్వు ఎట్లా రాయట్లేదు, ఖచ్చితంగా ఇదే డబ్బు ఉంది, కనీసం బాగా చదువుతున్నా తిరిగిస్తాడు. మీకు తెలిసిన వ్యక్తే కదా, ఇక్కడ పారిపోదు కదా. సో ప్లీజ్ హెల్ప్ ఈచ్ అదర్ ఇన్ దట్ వే, అట్లీస్ట్ ఇఫ్ యు ఆర్ రిచ్ అన్నమాట. ఓకే, సరే. సో ఇప్పుడు మీరు చెప్పండి, 100కి ఎన్ని మార్కులు తెచ్చుకుంటే బాగుంటుంది మీ ఉద్దేశం? మీకు ఎంత వస్తుందని మీరు అనుకుంటున్నారు ఇప్పుడున్న నాలెడ్జ్ లెవెల్స్ బట్టి? ఇంకా 4 months టైం ఉంది. ఇఫ్ యూ ప్రిపేర్ యూ కెన్ ఈజీలీ గెట్ వెరీ గుడ్ స్కోర్. 4 months టైం ఉంది కదా. సో మీరు ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, ఎనీ బ్రాంచ్ మీరు తీసుకుంటే అప్రాక్సిమేట్లీ దేర్ ఆర్ 10 టాపిక్స్.
10 టాపిక్స్ ఉంటాయి మహా అయితే. అంటే ఒక యాప్టిట్యూడ్ అని ఒక టాపిక్ ఉంది, తర్వాత మళ్ళీ మీ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, సో ఇట్లా ఎన్ని టాపిక్స్ అంటే మెయిన్ టాపిక్స్ ఎన్ని లెక్క పెడితే సపోజ్ ఎలక్ట్రానిక్స్ తీసుకుంటే అనలాగ్ కమ్యూనికేషన్ అంటాడు, డిజిటల్ కమ్యూనికేషన్ అంటాడు, ఓకే, దెన్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అంటాడు, ఎలక్ట్రోమాగ్నెటిక్స్ అంటాడు. ఇట్లా ఎన్ని ఉన్నాయో లెక్క పెడితే మెయిన్ హెడ్డింగ్స్ 10 ఉంటాయి. వేరే సబ్జెక్ట్స్ అయినా అట్లాగే ఉంటాయి. ఓకే, సో 10 మెయిన్ టాపిక్స్ ఉన్నాయి. సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకో లేదా రాసుకో, కళ్ళ ముందు పెట్టుకో, ఒక 2 కాపీస్ పెట్టుకో. ఓకే, అంటే మీ ఆఫీస్ కాలేజ్ ఆఫీస్లో తప్పకుండా మీ అల్యూమినీ వాళ్ళ అడ్రస్లు, ఫోన్ నెంబర్స్ అవి ఉంటాయి. మీరు స్టూడెంట్స్ కలిసి కొంతమంది వాలంటీర్స్గా ఒక గ్రూప్ ఫామ్ అవ్వండి, అల్యూమినీ అసోసియేషన్ అన్నట్టుగా ఫామ్ అయ్యి. మీరు అల్యూమినీ కాదు, అల్యూమినీ అంటే పార్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అని, కానీ అల్యూమినీ అసోసియేషన్ రన్ చేయాల్సింది ఎవరు? ఇప్పుడున్న స్టూడెంట్స్ రన్ చేయాలి. కానీ సో ఇప్పుడున్న స్టూడెంట్స్ ఒక గ్రూప్ లాగా ఫామ్ అవ్వండి, ఒక 2-3 ఫ్యాకల్టీని దాంట్లో పెట్టుకోండి. వాళ్ళు ప్రతిసారి తలదూర్చలేకపోవచ్చు, వాళ్ళకి వేరే పనులు ఉంటాయి, బట్ దే కెన్ గివ్ గైడెన్స్. మీరు ఏం చేయాలి? ఇప్పుడు మీ పాత విద్యార్థులకి మెయిల్స్ కొట్టాలి. మెయిల్ ఐడీస్ ఏవో ఉంటాయి, కొన్ని మారిపోయి ఉండొచ్చు, బట్ మోస్ట్లీ అవే ఉంటాయి. అట్లాగే ఫోన్స్ చేయాలి మీరే చేసి, మరి ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ పని చేస్తున్నారో అట్లా కాస్త సర్చ్ డేటాబేస్ క్రియేట్ చేసుకోవాలి. మీరు డేటాబేస్ క్రియేట్ చేసుకుంటే నెక్స్ట్ టైం నుంచి లాభం ఏంటి? అరే మీ కంపెనీలో ఇంటర్న్షిప్ ఉందా, మీ కంపెనీలో జాబ్ ఉందా అట్లా అడగవచ్చు కదా. ప్లస్ వాళ్ళు ఇప్పుడు అక్కడెక్కడో వెళ్ళేదో నేర్చుకుని ఉంటారు, సమ్ టాపిక్లో మంచి ఎక్స్పర్ట్ అయ్యి ఉంటారు. ఎందుకంటే కంపెనీస్లో చెప్పేవి ఎక్విప్మెంట్ ప్రతి చోట ఉండవు కదా. ఆ ల్యాబ్ వాళ్ళు వాడుతున్న పరికరాలు అవి అందరి దగ్గర ఉండవు. కొన్ని కంపెనీస్లో వాళ్ళ వరకే ఉంటాయి, ఎవరి దగ్గర ఉండవు. మీరు ఎవరో తెలియదు కాబట్టి వాళ్ళ ద్వారా మీరు కనెక్ట్ అవుతారు అలా అనమాట. అండ్ దెన్ మీరు జాయిన్ అయినాక మళ్ళీ మీరు మీ జూనియర్స్కి హెల్ప్ చేయాలి. దట్స్ లైక్ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఇలాంటివన్నీ ఐఐటీస్లో ఏమవుతుందంటే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉంటాయి. సో మీకు పని ఈజీ అయిపోతూ ఉంటుంది, కనెక్టివిటీ పెరుగుతూ ఉంటుంది, ఇంటర్నేషనల్ లెవెల్ కూడా పెరుగుతుంది. సరే ఫైన్. సో గేట్ అనేది ఫస్ట్ ఎగ్జామ్ కాదు, ఎందుకంటే గేట్లో రూపం మనం ఉన్నది. గేట్ మీన్స్ యాప్టిట్యూడ్. యాప్టిట్యూడ్ దేనికి యూజ్ అవుతుంది? 8th క్లాస్ నుంచే చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి ఒక్క మీకు ప్లేస్మెంట్స్ కావాలంటే యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ. దాంట్లో ప్లేస్మెంట్ ఫర్ ఎవ్రీ ఎగ్జామ్ చేస్తాను. సో మీరు మీ 8th క్లాస్ నుంచి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ ఎంసెట్ ఎగ్జామ్ తప్ప ఈజీగా ఎంసెట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ టఫ్, రైట్? మ్యాథమెటిక్స్ చాలా టఫ్ చేస్తాను, బట్ మీకు చాలా ఈజీ. ఎంపీసీ స్టూడెంట్స్ వాళ్ళు మోస్ట్లీ, ఎందుకంటే గేట్ ఎగ్జామ్లో కూడా 30% రీజనింగ్, యాప్టిట్యూడ్ వచ్చి 15% ప్లస్ 15% మ్యాథమెటిక్స్ ఉంటుంది. అంటే మీరు ఆల్రెడీ 4 years. సో ఏమంటానంటే ఇప్పుడు మీరు చెప్పే జవాబులు కూడా నీ సొంతంగానే చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, లేదా వాళ్ళకేం తెలుసు అది చెప్తే చాలు. దట్స్ ఓన్లీ థింగ్. ఓకే, మరీ ఒబీడియంట్గా ఉన్నాడు అసలు, ఈ వినయ సంపన్నుడి లాగా ఉన్నావు. ఓకే, గుడ్. మీకు అంటే మీకు అర్థం కదా మరి తెలుసా? సింపుల్ క్వశ్చన్స్ చూడండి, తెలుసు. ఇప్పుడు మీరు 3rd year అనుకుంటేలో ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం, రైట్? సో ఈ అంటే మీరు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ యూజీ అంటే ఒక డిగ్రీలో 3rd year లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నారు. సో అబ్దుల్ కలాం గారు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఆయన జీవితంలో ఆయన కూడా ఒక డిగ్రీ చదివారు. ఆ డిగ్రీలో ఆయన కూడా 3rd yearలో 4th yearలో ఉన్నారు, ఒకప్పుడు ఉన్నారు కదా. అంతే కాదు, గుడ్. అప్పుడు ఆయన క్లాస్లో ఆయన ఒక్కడే ఉన్నాడా? చాలా మంది ఉంటారు, కనీసం 20 మంది ఉంటారు కదా. రైట్, ఓకే. ఇప్పుడు చాలా సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, సో ఎగ్జాక్ట్లీ ది సేమ్ థింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ ఆల్ ఆఫ్ యు. ఓకేనా? సో ఇప్పుడు మన క్లాస్లో ఒక 2-3 రెస్పాండ్ అవుతున్నారు. ఓకేనా? ఏదైనా చెప్తూ ఉంటే రెస్పాండ్ అవుతున్నారు, ఆసక్తి చూపిస్తున్నారు. మిగిలిన వాళ్ళు ఊరికి గోల చేస్తున్నారు, ఇంకేదో అంటున్నారు. అది మీ ఇష్టం. మేమేమి మీ రాయడానికి రాలేదు కదా. మేము బ్రహ్మదేవులనే కాదు, మేము మీలాగా జస్ట్ స్టూడెంట్స్. ఓకే, కాకపోతే నేను కూడా ఇలాంటి దశ, నేను కూడా ప్రైవేట్ కాలేజ్ చదువుకున్నాను, ఆయన కూడా ప్రైవేట్ కాలేజ్ చదువుకున్నాను, నేను ప్రైవేట్ కాలేజ్ చదువుకున్నాను. బట్ వీ గాట్ ఆపర్చునిటీ. మాకు ఎలాగో తెలిసింది గేట్ అంటే ఉంటుంది అని. సో అక్కడికి వెళ్ళాము. దెన్ వీఆర్ సీయింగ్ సంథింగ్ డిఫరెంట్. అంటే ఫెసిలిటీస్ వైజ్ యాజ్ ఈ టోల్డ్, లైబ్రరీ విల్ బి 24 hours ఓపెన్. అంటే నీకు నిజంగా చదువుకోవాలని ఉంటే అక్కడ 24 గంటలు లైబ్రరీ తెరిచి ఉంది, ల్యాబ్ తెరిచి ఉంది, ల్యాబ్ తాలొచ్చి నీ దగ్గర ఉంది. నువ్వు ప్రయోగం చేయాలంటే నేను అడ్డుకునేవాడు లేడు. సో ఇంకేం కావాలి నీకు? సరే నీ ఇష్టం. ఎక్కడో పోయి ఎవరి దగ్గర గులాబీ చేస్తా, ఎప్పటికీ బానిసలాగా ఉంటాం, వాడు రారా పోరా అంటే ఎవడ పడతా అంటే ఇంకా అలా ఉంటాడు. నీ ఇష్టం, నేను ఎవడుతున్నాడు అంటే బీటెక్ చేసేస్తే ఆపేస్తే అలా అవుతాం నేనేం అనట్లేదు. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు ఏదో మీ శాపం పెడుతున్నా అనుకోవద్దు. బీటెక్ తోనే ఎంతో గొప్ప సాధించే వాళ్ళు ఉన్నారు, కానీ చాలా